ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు అనంతరం బెయిల్ విషయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మధ్యంతర బెయిల్ ఇస్తూ హైకోర్టు వెంటనే విడుదల చేయాలని కోరిన బెయిల్ పత్రాలు ఆన్లైన్లో అప్లోడ్ కావడం లేట్ అవ్వడంతో శుక్రవారం రాత్రంతా బన్నీ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ శుక్రవారం అరెస్ట్ అయి శనివారం ఉదయం మధ్యంతర బెయిల్తో విడుదలయ్యారు. అల్లు అర్జున్ నాంపల్లి 9వ చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ ఆదేశం మేరకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచేందుకు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈలోగా హైకోర్టు ఆయనకు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కాపీ అందిన వెంటనే విడుదల చేయాలని కూడా ఆదేశించింది. దాంతో అల్లు అర్జున్ విడుదల ఖాయమని అంతా భావించారు. అయితే జైలుకు వెళ్లిన అల్లు అర్జున్ బెయిల్ పత్రాల కోసం రిసెప్షన్లో వేచి చూశారు. రాత్రి 10:30 గంటల వరకు హైకోర్టు బెయిల్ పత్రాలు ఆన్లైన్లో అప్లోడ్ కాకపోవడం, ఇతర కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం జరగడంతో శుక్రవారం రాత్రంతా అల్లు అర్జున్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో జైలు అధికారులు ఆయన్ను అండర్ ట్రయల్ ఖైదీగా మంజీరా బ్యారక్లో ఉంచారు. అల్లు అర్జున్కు ఖైదీ నంబర్ 7697ను కేటాయించారు. బెయిల్ పత్రాల ఆలస్యంతో అల్లు అర్జున్లో అసహనం పెరిగిపోయింది. ఖైదీలందరినీ బ్యారక్లలోకి పంపినట్లుగా ధృవీకరించుకున్నాకే చివరగా అల్లు అర్జున్ను బ్యారక్కు తరలించారు. అల్లు అర్జున్ను 3 ఖైదీలు ఉండే బ్యారక్లో ఉంచారు. అందులో ఆయనతో పాటు మరో 2 విచారణలో ఉన్న ఖైదీలు ఉన్నారు. రిసెప్షన్ నుంచి అల్లు అర్జున్కు బ్యారక్కు తరలిస్తున్నప్పుడు ఇతర బ్యారక్లలో ఉన్న ఖైదీలు పుష్ప పుష్ప అంటూ అరిచినట్టు తెలుస్తోంది. జైల్లో అల్లు అర్జున్కు భోజనం అందించినా ఆయన తినలేదు. 14 రోజుల రిమాండ్ విధించినప్పుడు న్యాయాధికారి అల్లు అర్జున్ను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని ఆదేశించారు. అయితే ఆ సౌకర్యాలు జైల్లో వచ్చిన మర్నాడు మాత్రమే అందుతాయి. తొలి రోజు రాత్రి అర్జున్ సాధారణ ఖైదీలా లాగే నేల మీద పడుకోవాల్సి వచ్చింది. ఆయనకు కొత్త రగ్గు, కొత్త దుప్పటి ఇచ్చారు. 10:30 తర్వాత తక్షణమే విడుదల చేయాలని బెయిల్ ఉత్తర్వులు అందినప్పటికీ అధికారులు నిబంధనల ప్రకారం ఉదయమే విడుదల చేయాలని నిర్ణయించారు. బెయిల్ కార్యక్రమం రాత్రే ముగిసిపోయినందున శనివారం ఉదయం అల్లు అర్జున్ని విడుదల చేశారు.